హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంద్రధనస్సు. ఈరోజైతే ముగ్గు అయితే చాలా చిన్నది సింపుల్గా వేసుకున్నానండి. ఖచ్చితంగా ఈ ముగ్గలో అయితే పసుపు కుంకాలు వేస్తాను. పసుపుని నీటిలో తడిపి వేయడం వల్ల సాయంత్రం వరకు ముగ్గు అయితే చెదిరిపోకుండా ఉంటుందండి. ఎప్పుడూ కూడా నేను బియ్యపు పిండితో వేయను, తులసి కోట దగ్గర మాత్రమే బియ్యపు పిండితో వేసుకుంటాను. ఇంటి ముందు ముగ్గు ఉంటే ఇల్లంతా కూడా చక్కగా నీట్గా ఉన్నట్టే అనిపిస్తుందండి మనం చూస్తే. తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే చేస్తున్నాను. మార్నింగే టీ అయితే తాగేసామండి. ఇక టీ రెసిపీ అయితే రోజు చూస్తున్నాం కదా, ఇక నేనైతే చూపించలేదు. ఈరోజు అయితే చల్లగా ఉందని టీ పెట్టాను, ఎఫ్రెక్స్ అయితే కలపలేదు. ఈ గిన్నెలోని కొంచెం ఆయిల్ వేసి జీరా, పచ్చిమిర్చి, అదేవిధంగా శనగపప్పు, ఏపిన శనగపప్పు వేసుకున్నాను. ఎందుకంటే కొబ్బరికాయ కూడా వేస్తానండి, అందుకే కొంచెం చట్నీ చేస్తున్నాను. కొత్తిమీర పచ్చడి కూడా ఉంది, అందుకని 2 చట్నీలు బాగుంటాయి కదా అని కొంచెమే చేస్తున్నాను. ఇదంతా ఫ్రై చేసి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇది లో ఫ్లేమ్లో చేసుకుంటే చట్నీ చాలా బాగుంటుందండి. సాల్ట్ వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. సేమ్ ప్యాన్లోనే నేను కొంచెం పోపు అయితే పెట్టేసుకుంటానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రుబ్బుకొని కొంచెం అదే ప్యాన్లో పోపు అయితే పెట్టుకుంటాను. ఈలోగా అయితే పెసలైతే నానబెట్టాను కదండి, మీరు ముందు బ్లాగ్లో చూసే ఉంటారు. ఆ పెసల్ని చక్కగా గ్రైండ్ అయితే చేస్తున్నాను. పెసరట్లు రుబ్బేటప్పుడు నేను ఏమి కూడా వేయనండి, కొంచెం ఉప్పు పసుపు వేసి చక్కగా గ్రైండ్ చేసుకుంటే పెసరట్టు అయితే ఖచ్చితంగా హోటల్ స్టైల్లో ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. అప్పటికప్పుడు కూడా పెసలు నానబెట్టకుండా కూడా చేసుకోవచ్చండి, అలా కూడా బాగుంటుంది. అయితే ఇప్పుడు నేను ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒక 2 గరిటెలు దోస బ్యాటర్ వేసానండి. ఒకవేళ దోస బ్యాటర్ లేకపోతే దీంట్లోని ఒక 3-4 స్పూన్లు బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చు. వేసుకొని చక్కగా కలుపుకున్నట్టయితే మనకి సూపర్ దోశ వస్తుందండి. పెసరట్టు ఎంత బాగుంటుందో. ఇందాక చెప్పాను కదండి, సేమ్ ప్యాన్లో పోపు వేస్తానని. ఇవైతే అల్లము, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర కట్ చేసి ఉంచుకున్నాను పెసరట్టుకి. ఇక్కడైతే అవే కొన్ని పీసెస్ తీసి ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నానండి. ఇది ఉప్మా పెసరట్టు చేద్దాం అనుకున్నానండి, మా వారికి చాలా ఇష్టం. అందుకనేసి ఇలా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకోవచ్చండి, నేనైతే ఇప్పుడు వేయలేదు. వేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఇది ఎక్కువ పోపులు అవసరం లేదండి, ఎందుకంటే మనం ప్లెయిన్గా ఉండాలి. ఉప్మా పెసరట్టు కోసం అయితే ప్లెయిన్గా ఉంటే బాగుంటుంది. కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం సాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ అట్టులో దోశలో మనకి సాల్ట్ అనేది ఉంటుందండి, అందుకని కొంచెం సాల్ట్ వేసి మరిగించాలి. ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత దీంట్లో మనం కొంచెం ఉప్మా రవ్వ వేసుకోవాలి. అది కూడా ఎక్కువగా వేయకూడదండి, చాలా తక్కువ నూక వేయాలి. ఎందుకంటే ఉప్మా కొంచెం పలచగానే అనిపించాలి మనకి, హార్డ్గా చేసుకోకూడదనమాట. ఉప్మా పెసరట్టుకి ఇలా చేసేసి పక్కనైతే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ దోశ ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ఇక దోశలు అయితే వేసేస్తాను అనమాట. ఫస్ట్ దోశకి కంపల్సరిగా ముందు ఆయిల్ అయితే అప్లై చేస్తాను. తర్వాత దోశ వేసిన తర్వాత ఆయిల్ అయితే వేస్తానన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, పెసరట్టు పసుపు వేయడం వల్ల చాలా మంచి కలర్ వస్తుంది. దోశ కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది. దోశ బాగా రావట్లేదు పెసరట్లు అనుకునే వాళ్ళకి ఇది చూడండి, చాలా బాగా వస్తుంది. ఒక 2 గరిటెలు దోసపిండి వేస్తే చాలా బాగా వస్తాయండి. ఇక దీంట్లోనే కొంచెం ఆనియన్స్, ఉప్మా పెట్టేసి చక్కగా మనం ఫోల్డ్ చేసిస్తే ఎవరైనా సరే బయట నుంచి తెచ్చారా అన్నట్టు ఉంటుందండి. ఈ పెసరట్టు చాలా రుచిగా ఉంటుంది. ఇది కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి పెసరట్టు. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ కొంచెం వేసి చక్కగా ఉడికించాలి. పెసరట్టు ఎప్పుడు కూడా గాబరాగా ఉడికించకూడదు, బ్లాక్ అవ్వకూడదు అనమాట. చూస్తున్నారు కదా, 2 పెసరట్లు అయితే వేసాను మా వారికి. ఇక్కడ నేను కొత్తిమీర చట్నీ అండి, ఇది కొంచెం వాటర్ వేసి కొంచెం షుగర్ వేసి కలిపాను. ఇది చాలా రుచిగా ఉంటుందండి. ఒకవేళ రెసిపీ కావాలంటే చెప్తాను. 15 రోజుల వరకు మనకి పాడవ్వదు అనమాట. కావాల్సినప్పుడు ఇలా కొంచెం వాటర్ వేసి సర్వ్ చేసుకోవచ్చు. దాంతోనే పిల్లలకైతే పెట్టానండి. ఇక్కడ కోకోనట్ చట్నీ చేశాను కదా, అది కూడా మా వారికి అయితే పెట్టాను. ఈ 2 వేసి మా వారికి ఇచ్చేసిన తర్వాత నేనైతే వేసుకుంటున్నాను. నాకైతే పెసరట్టు ఒక్కటైతే సరిపోతుందండి. ఉప్మా అయితే ఎంత ఉంది, ఆ ఉప్మా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇక నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తానన్నమాట.
నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలకైతే ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసరికి ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్స్ వేసి చక్కగా ఫ్రై చేశాను. అన్నీ కూడా క్యాప్సికమ్, ఎగ్స్ ముందు ఫ్రై చేయాలండి. తర్వాత వెజిటేబుల్స్ క్యాప్సికమ్, క్యారెట్, అదే విధంగా స్వీట్ కార్న్ కూడా వేసి ఫ్రై చేశాను. దాని తర్వాత ఒక్కొక్కటి మసాలాస్ వేస్తున్నాను. రెసిపీ కావాలంటే షార్ట్స్లో పెట్టానండి ఇది. తర్వాత చక్కగా ఉప్పు, కారము, ఇది స్ట్రీట్ స్టైల్ చేస్తున్నానన్నమాట. ఉప్పు, కారము, కొంచెం పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, కొంచెం మసాలా వేసి ఫ్రై చేసి దీంట్లోని మనం ఆల్రెడీ ఉడికించిన బాస్మతి రైస్, పొడి పొడిగా ఉన్న బాస్మతి రైస్ వేసి కొంచెం కొత్తిమీర, అదేవిధంగా సాల్ట్ వేసి చక్కగా ఫ్రై చేశాను. పిల్లలు ఇష్టంగా తింటారండి ఫ్రైడ్ రైస్ రెసిపీస్ కానీ, లేదా పుదీనా రైస్ రెసిపీస్ కానీ, లెమన్ రైస్ కానీ ఇటువంటివి. అందుకని వాళ్ళకి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పెట్టిన ఇటువంటి రైస్ రెసిపీస్ అనేవి లంచ్ బాక్స్కి ప్యాక్ చేసేస్తాను. ఈవినింగ్ వాళ్ళు వచ్చేటప్పటికల్లా చక్కగా రైస్ కుక్ చేసి ఉంచుతానండి కర్రీస్తోని. వాళ్ళైతే తింటారనమాట. ఇక నైట్ వచ్చేసరికి వాళ్ళకి జస్ట్ స్నాక్స్తోనే సరిపెట్టేసుకుంటామండి. ఎక్కువగా రైస్ అవి కూడా తినమనమాట. వాళ్ళు ఇక్కడ కూడా ఇదే తింటానన్నారండి. అందుకని ఇంకా దోశలు పెట్టకుండా వాళ్ళకి ఫ్రైడ్ రైస్ అయితే పెట్టేశాను. ఇది చూస్తున్నారు కదా, మా మదర్ తెచ్చారు కదా, అది పక్కన పెట్టాను కదా, చూసారు మీరు. ఆ కొత్తిమీర అండి, చూసారా వడిలిపోయింది అనుకున్న కొత్తిమీర ఎంత ఫ్రెష్గా ఉందో. లీఫీ వెజిటేబుల్స్ ఎప్పుడైనా వాటర్లో ఇలా డిప్ చేస్తే వడిలిపోయినవి కూడా చాలా ఫ్రెష్గా తయారవుతాయి. ఇక పిల్లలు వెళ్ళిపోయారండి. పిల్లలు వెళ్ళిన తర్వాత కొంచెం ఇంటి పని అంతా చేసేసాను. ఇల్లు తుడిచేసి అన్నీ చేసేసిన తర్వాత ఈ వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఆల్రెడీ ఇప్పుడైతే నాకు 11 అయితే అయిపోతుందండి. వర్క్స్ కొంచెం కిందకి వెళ్ళి కొంచెం ప్లాంట్స్ దగ్గర అది నీట్గా చేశాను. చేసి వచ్చిన తర్వాత ఈ కొత్తిమీరను క్లీన్ చేసేసి కట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఎస్టర్డే ఇవంతా కూడా వాష్ చేశానండి కొత్తిమీర. అందువల్ల ఇప్పుడు నేను డైరెక్ట్గా కట్ చేసేసుకుంటున్నాను అన్నమాట. ఇదంతా కూడా మనం ఇప్పుడు ఒక 5 నిమిషాలు కొంచెం ఎండలో పెడతానండి. అంటే జస్ట్ తగిలినట్టు పెట్టాలి. మరీ ఎక్కువ ఎండలో పెడితే పాడైపోతుంది. ఆ నీరు కొంచెం ఆరిన తర్వాత నేను ఏమన్నా బాక్సెస్లో వేసేసుకొని స్టోర్ చేసుకుంటా. ఇదైతే తోటకూర అండి. తోటకూర అదేవిధంగా గోంగూర కూడా తెచ్చారు. ఆ రెండు కూడా కట్ చేసేసుకొని చక్కగా ఆకులే తీసేసుకొని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకు 15 డేస్ వరకు ఉంటుంది. మనకి ఏ రోజు కావాలంటే ఆ రోజు మనం వీటిని చక్కగా తీసుకొని వండుకోవచ్చు. ఆకుకూరలు అయితే నేను ఎప్పుడు కూడా కాడలతో అది పెట్టానండి. ఫ్రిడ్జ్లోని కంపల్సరీగా స్టోర్ చేసుకున్నప్పుడు బాక్సెస్లో మాత్రం వేస్తానన్నమాట. ఇలా కట్ చేసుకొని బాక్సెస్లో వేస్తాను. ఈ గోంగూర అంతా కూడా నీట్గా ఆకులు ఒక్కొక్కటి తీసేసాను. పాడైన ఆకులన్నీ పాడేసి మంచివన్నీ కూడా నీట్గా తీసేసి ఇవి కూడా ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకున్నాను. ఈ గోంగూర మనకి చికెన్లో కానీ, లేదా మిల్ మేకర్స్లో కానీ, పప్పులో కానీ చాలా బాగుంటుందండి. నాకైతే స్పెషల్గా గోంగూర అంటే చాలా ఇష్టము. నాన్ వెజ్ తినను కదా, అస్సలు నేను నాన్ వెజ్ తినను. అందుకే నాకు లీఫీ వెజిటేబుల్స్ అన్నా చాలా నచ్చుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక బాక్స్లో తోటకూర, ఒక బాక్స్లో కొరియాండర్, ఒక బాక్స్లో గోంగూర వేసేసి చక్కగా ఇవన్నీ కూడా చేసేసుకున్నానండి. యుటెన్సిల్స్ కొన్ని అయ్యాయి కదా, అవన్నీ కూడా నీట్గా క్లీనింగ్ అయితే చేసేసుకోవాలి. ఈలోగా మా మమ్మీ వడియాల ముద్ద కూడా తెచ్చారు కదండి. కొన్ని వడియాలు ఉన్నాయి, అవి ఎండలో పెట్టేస్తున్నాను. అదేవిధంగా కొన్ని వడియాలు ముద్ద ఉందన్నమాట. నేనైతే అవి ముద్ద వాడరండి, మా ఇంట్లో ఎవరు కూడా తినరు. మా చిన్న పాప నేను వడియాలు అయితే ఇష్టంగా తింటాము. అందువల్ల నేను ఇవన్నీ కూడా వడియాల కింద చేసేస్తాను. ఎందుకంటే ముద్ద తినమన్నమాట ఎవరు కూడా. కర్డ్ రైస్ అది తినం కదండి, నంచుకోరనమాట పిల్లలు. పిల్లలకి మజ్జిగ ఇస్తాను కానీ కర్డ్ రైస్ అది కూడా తినరనమాట. ఇవన్నీ కూడా చిన్న చిన్న వడియాలుగా చేసి ఎండబెట్టేస్తున్నాను. మా మామయ్య గారికి అయితే ఇష్టమండి, ఆయనకు ఇచ్చేస్తాను. చాలా వరకు ఆయన అడుగుతారు ఇమ్మంటే ఇచ్చేస్తానమాట. పచ్చళ్ళు కానీ ఇవి కానీ అంటే వాళ్ళు అడిగితేనే ఇస్తానండి. ఫస్ట్ టైం అయితే నేను మామూలుగా ఇస్తాను, కానీ తర్వాత అయితే వాళ్ళు అడిగితే ఇస్తాను. ఎందుకంటే హెల్త్ బాగోదు కదండి, ఇటువంటివి వాళ్ళు కూడా ఎక్కువగా తినకూడదు. పచ్చళ్ళు కానీ వడియాలు కానీ అటువంటివి వాళ్ళకి తినాలి అనిపించినప్పుడు అడిగితే మాత్రం ఇస్తాను. ఇలా వడియాలన్నీ కూడా ప్లేట్స్లో అయితే
నేను పెట్టేసుకొని అందులో అయితే పెట్టానండి. ఈ వడియాలు అయితే మాకు చాలా డేస్ వస్తాయండి, 6 months వరకు వస్తాయి. ఈవెన్ 1 plate మా మామయ్య గారికి ఇచ్చిన 1 plate మా ఇద్దరిమి తింటే చాలా డేస్ అయితే వస్తాయన్నమాట. ఇక ఆ తర్వాత పైకి వెళ్ళాను. మా మమ్మీ అయితే కొంచెం సీడ్స్ అయితే తీసుకొచ్చారు, విత్తనాలు. అవి అయితే వేస్తున్నాను అనమాట. ఇది పాలకూర అనమాట, పాలకూర విత్తనాలు వేస్తున్నాను. అదేవిధంగా చుక్కకూర అదినా. ఇవి నేను కంటైనర్స్, వేస్ట్ కంటైనర్స్ ఉంటాయి కదండి, వాటిలోనే వేసుకుంటాను అనమాట. దీన్ని మనం చక్కగా కిచెన్ గార్డెన్ అనుకోవచ్చు. ఇది చామంతి పూలు అవి కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా కొంచెం కొంచెం అంటే పిల్లలకి లంచ్ బాక్స్కి సరిపోయే వెజిటేబుల్స్ అయితే నేను పండించుకుంటానండి ఖచ్చితంగా. అంటే దేవుడికి పువ్వులు కానీ, తులసి కానీ, మొరవం కానీ, మీరు నా వీడియోస్లో చూసుంటే చాలా వరకు రోజెస్ అవి కూడా ఇలాగే పెట్టుకున్నాను అనమాట. ఇక్కడైతే పచ్చిమిర్చి మొక్కల ప్లాంట్స్ అయితే నాకు కంపోస్ట్లో వచ్చాయి. అంటే మనం వెజిటేబుల్ వేస్ట్ అది వేస్తాం కదా, అందులో వస్తే అవే ఆ చిన్న మొక్కలైతే అందులో పెట్టుకున్నాను. గులాబీలు చూసారు కదా, చాలానే పూస్తాయండి దేవుడి పూజకైతే. ఇక పూలకు బయటకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉండదు. అయినా సరే నేను శుక్రవారాల్లో మంచిగా చామంతులు అవి కొంటూ ఉంటానన్నమాట. చామంతులు కూడా ఇప్పుడు బాగానే పూసేయండి, చూస్తున్నారు కదా, చిన్న చిన్న పూలే కానీ మనకి కలర్ఫుల్గా ఉంటుందని తెంపేస్తున్నాను. మొరవము, చామంతులు, గులాబీలు, అదేవిధంగా ఇది తులసి కూడా కోసాను. ఇది రేపుడు పూజకండి, గురువారం కదా, మార్గశిర గురువారం పూజ కోసం అయితే కోసుకున్నాను అవన్నీనా. తర్వాత ఇక్కడైతే బట్టలన్నీ కూడా మా వారివి వాష్ చేసినవి ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఫోల్డ్ చేస్తాను. ఖచ్చితంగా నేను బట్టలకి కంఫర్ట్ పెడతాను, గెంజి పెడతాను. ఎందుకంటే ఐరన్ చేస్తే చాలా మంచిగా ఉంటాయండి, స్టిఫ్గా ఉంటాయి. అందుకని గెంజి, కంఫర్ట్ మా వారి బట్టలకైతే పెట్టుకుంటాను. ఇలా అన్ని బట్టలు కూడా దీంట్లో సర్దేస్తున్నాను. నావి మా పిల్లలవి అప్పటికప్పుడు ఐరన్ చేస్తాను, కొన్ని మా వారికి కూడా ఐరన్ చేస్తాను. రిమైనింగ్ మాత్రం ఎక్కువగా అంటే మా వారు ఎక్కువగా బయటికి వెళ్తూ ఉంటారండి, అందువల్ల నేను బట్టలన్నీ కూడా ఐరన్ షాప్కి అయితే ఇస్తానన్నమాట. మా వారే తీసుకెళ్తారు. ఇవన్నీ కూడా లెక్క పెట్టి అన్నీ కూడా పెట్టేసి నేనైతే ఇవన్నీ కూడా బుక్లో అయితే రాసుకుంటూ ఉంటాను. ఎన్ని ఇచ్చాను ఏంటి అన్నీ కూడా రాస్తానన్నమాట. ఎందుకంటే అప్పుడప్పుడు మర్చిపోతాం కదండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది సోడిపిండి మనకి అంబలికి కానీ, చపాతీకి కానీ అన్నిటికి చాలా బాగా యూస్ అవుతుంది కదా. మా మదర్ అయితే పట్టించి తీసుకొచ్చారు. అది ఖచ్చితంగా మనకి అప్పటికప్పుడు మనం ఇలా జల్లించుకోవాలంటే అవ్వదు కదండి. నేను ఎప్పుడు మీకు చాలాసార్లు చెప్పాను, వాష్ చేసిన తర్వాతే ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ పెడతాను. అదేవిధంగా పిండిలు కానీ ఏవైనా సరే జల్లించుకొని పెట్టుకుంటానన్నమాట. ఎందుకంటే అప్పటికప్పుడు మనం ఇలా పెట్టి యూస్ చేసేసుకోవచ్చు. అదే మనం జల్లించకుండా పెట్టామనుకోండి, అది మనం తీసి జల్లించి అదొక పెద్ద ప్రాసెస్ అయిపోతుంది, యూస్ చేసుకోవడానికి అవ్వదు. అందుకే నేను ఎప్పుడు కూడా జల్లించి పెట్టుకుంటానండి. ఇలా జల్లించి పెట్టుకోవడం వల్ల వెంటనే మనం యూస్ అయితే చేసుకోవచ్చు. ఇది నియర్లీ ఒక 4 kg వరకు సోడిపిండి అండి. మనకి ఒక 2 months, 2.5 months వరకు వస్తుంది ఈ సోడిపిండి అంతా కూడా. తర్వాత ఇక మధ్యాహ్నం అయితే అయిపోయిందండి. మా వారికి అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేయలేదు, ఫాస్ట్గా టైం అయిపోయింది. టైం అయితే 1 o'clock అయిపోతుందండి. అయితే ఫాస్ట్గా కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. మనకి ఫాస్ట్గా అయిపోవాలి అంటే బంగాళదుంపలు ఫాస్ట్గా ఉడికిపోతాయి కదండి, అందుకే పొటాటో కర్రీ అయితే చేసేస్తున్నాను. బీన్స్ కూడా ఉన్నాయి, బీన్స్ కూడా వేసి చక్కగా కర్రీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం జీలకర్ర వేసి అందులోనే మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చీలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేపిన తర్వాత మనం దీంట్లోనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గించాలి. తర్వాత టమాటో వేసుకోవాలి. ఏ కర్రీ అయినా సరే మనం హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిస్తే చక్కటి రుచి ఉంటుందండి. ఇలా టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత దీంట్లో బీన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత బంగాళదుంపలు కూడా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఏ కూర అయినా సరే చెప్పాను కదండి, సిమ్లో పెట్టి ఉడికించడం వల్ల దాన్ని టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట, మంచి రుచితో ఉంటుంది. ఇలా వేగిన తర్వాత ఒక 2 నిమిషాలు తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ప్రాసెస్ అంతా కూడా మీకు తెలుస్తుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటున్నాను. తర్వాత ఉప్పు కూడా వేసి కొంచెం కలిపేసిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసి చక్కగా మూత పెట్టి ఉడికించాలి.
చక్కగా ఉడికిన తర్వాత దీంట్లో కొత్తిమీర వేసుకొని ఇంకొక 5 నిమిషాలు బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, కూర రెడీ అయిపోతుంది. చాలా రుచిగా ఉంటుందండి. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చక్కగా తినొచ్చు. నార్మల్ న్యాచురల్గా ఉంటుందన్నమాట, ఎక్కువ స్పైసెస్ లేకుండా. ఇక్కడైతే నేను బాదం ఎప్పుడు కూడా ఎక్కువగా నానబెట్టుకుంటూ ఉంటానండి. రోజు బాదం నానబెట్టాలి అంటే ఫస్ట్లో అయితే మర్చిపోయేదాన్ని. అలా కాకుండా నేను ఏం చేస్తానంటే ఒక పావు కేజీ బాదం వరకు ఒకరోజే నానబెట్టేస్తాను. ఇవన్నీ కూడా ఇలా టైం ఉన్నప్పుడు అన్నీ కూడా పీల్స్ తీసేస్తానన్నమాట. తొక్కలు తీసేసి ఇలా వాటర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. వాష్ చేసి చక్కగా కొంచెం వాటర్ వేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. మార్నింగ్ కూడా చక్కగా పిల్లలకి పెట్టొచ్చు అనమాట మర్చిపోకుండా. ఇక టైం అయితే చాలా సేవ్ అవుతుందండి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ పెసరట్లు వేసింది కొంచెం పిండి ఉంది కదండి, ఆ పిండిలోనే ఇక ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇక పిల్లల కోసం అయితే పునుగుల్లా వేసేస్తున్నాను. పిల్లలే కాదు, మా వారికి కూడా ఇష్టమే స్నాక్స్. మా వారు కూడా తింటారనమాట. కొంచెం దీంట్లోనే ఒక 2 స్పూన్లు ఉప్మా రవ్వ వేసానండి. కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొత్తిమీర వేసి పెసర పునుగులు అయితే వేస్తున్నాను. ఇలా ఏదైనా సరే పిల్లలకి హెల్తీగా ఇంట్లో చేసి పెట్టామనుకోండి, వాళ్ళు బయట స్నాక్స్ అడగరు. అదేవిధంగా హెల్తీ కూడా అండి. మనం ఇంట్లో మంచి ఆయిల్స్ ఒకసారే యూజ్ చేస్తాము. ఆ రిమైనింగ్ ఆయిల్ని వంటల్లో యూజ్ చేస్తాము. బయట అయితే వాడిన ఆయిలే వాడుతూ ఉంటారనమాట. అలా కన్నా మనం ఇలా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. సోయా చంక్స్ అయితే తెప్పించానండి మా వారి చేత. న్యూట్రిల్లా అక్కడ పక్కన పెట్టాను కదా, అవి నేను గోంగూర ఉంది కదా, గోంగూర చంక్స్ అయితే యూస్ చేసి కర్రీ వండుదామని. నెక్స్ట్ వీడియోస్లో అయితే ఆ రెసిపీ కూడా షేర్ చేస్తానండి. ఇక్కడైతే పునుగులు అయితే ఇచ్చేస్తున్నాను. కొత్తిమీర చట్నీ ఉంది కదా, ఆ చట్నీతోనే సర్వ్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరొక చక్కటి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.